ఆంధ్రప్రభకు స్వాగతం. మనతో పాటు ఉన్నారు రీసెర్చ్ అనలిస్ట్ శ్రీ ఆదిత్య కృష్ణ గారు. సార్ నమస్కారం అండి. నమస్తే. ఈ లిపులేఖ్ విషయం బాలెన్షా ఫస్ట్ టైం అనలేదు. ఇంతకుముందు కేపీ శర్మ ఓలి ఉన్నప్పుడు అన్నారు. ఆయన కమ్యూనిస్ట్, ఆయన చైనీస్ బ్యాకింగ్, ఆయన కూడా అప్పట్లో అన్నారు. ఇప్పుడు ఆయనే కాదు, ఇన్ఫాక్ట్ 1816 సుగౌలి ట్రీటీ అనేది బ్రిటిష్ ఈస్ట్ ఇండియా కంపెనీకిను అక్కడ ఉండే ఆ షా డైనాసిటీ వాళ్ళ మధ్యలో జరిగినప్పుడు యుద్ధం జరిగింది. యుద్ధం ఆంగ్లో నేపాల్ వార్స్ అంటారు. అది అయిపోయిన తర్వాత ట్రీటీ పెట్టుకొని ఏమన్నారు, కాళీ నదికి అటుపక్క ఈస్ట్ సైడ్ అంటే నేపాల్, వెస్ట్ సైడ్ అంటే ఇది బ్రిటిష్ ఈస్ట్ ఇండియన్ కంపెనీ మాది అన్నారు. ప్రాబ్లం ఏమొచ్చిందంటే, కానీ ఆ కాళీ నది ఒక పాయింట్ దాకా వచ్చి స్ప్లిట్ అవుతుంది. ఒకటి మన ఉత్తరాఖండ్ వైపు ఒకటి వెళ్తుంది, ఇంకోటి ఏంటంటే లింప్యుధారా అని కాలాపాని అని ఏరియా దాకా వెళ్తుంది. బ్రిటిష్ వాళ్ళు ఏమంటారు, కాలాపాని నుంచి ఆ కాళీ రంగులు వస్తుంది కాబట్టి ఇది కాళీ నది కదా, అటు పక్కన మీద అంటారు. వాళ్ళు ఏమంటారు, మాకు సంబంధం లేదు, అక్కడ ఇంకోటి ఉంది కదా, సో అక్కడ దాకా మాది. సో ఆ ట్రయాంగిల్ మొత్తం మాది అంటారు. ఆ ట్రయాంగిల్ ఎసెన్షియలీ మీకు కాలాపాని, లింప్యుధారా, లిపులేఖ్ మాకు ఇచ్చేసేయండి అంటారు. అది అప్పట్లో కూడా 1860 సైన్ అయిన తర్వాత కూడా 1880 కూడా అడిగారు. వాళ్ళ దర్బార్ అడిగింది నేపాల్ వాళ్ళు, ఇది ఇవ్వండి అంటే గమ్మునుండండి మీరు అన్నారు. బ్రిటిష్ అనుకున్నట్టు గమ్మునుండి మళ్ళీ యుద్ధం చేయాల్సి వస్తుందంటే అసలు అయితే గమ్మున ఉన్నారు. తర్వాత బానే ఉంది, అంతా బానే ఉంది. మళ్ళీ కేపీ శర్మ ఓలి టైంలో రైజ్ చేశారు. అప్పుడు చైనా ఏం అనలా, చైనా ఎస్ అనలా, నో అనలా, సరే ఓకేలే అన్నట్టు అన్నారు. రెచ్చగొట్టలేదు. ఎందుకు రెచ్చగొట్టలేదు అంటే, భారత్ కి చైనాకి మధ్యలో మెక్మాన్ లైన్ ఉంది. మెక్మాన్ లైన్ చైనా ఒప్పుకోదు. రైట్. సో వాళ్ళకి మనకి ఎనివే డిఫరెన్స్. సో అప్పుడు వాళ్ళు ఏమంటారు, ఈ విషయానికి వచ్చేసరికి అంటే వాళ్ళు ఏమంటారు, ఆ లైన్ బేసిస్ మీద ఇంకొంచెం ఆక్రమించే ప్రయత్నంలో ఉన్నారు. సో మనం అంటుంటాం మెక్మాన్ లైన్ ఉంది కదా, మెక్మాన్ లైన్ ఉంది కదా అంటే, చైనా ఏమంటుందంటే మేము అవన్నీ పట్టించుకోమని, బ్రిటిష్ టైం మాకు సంబంధం లేదంటారు. కానీ లిపులేఖ్ విషయంలో మళ్ళీ ఆ బ్రిటిష్ టైం పట్టించుకోకుండా ఎట్లా ఉంటుంది. సో అందుకనే ఏ మనలేని పరిస్థితులు చైనా మౌనంగా ఉంటుంది. ఎందుకంటే ఇది బ్రిటిష్ టైంది అని అంటే మాత్రం మెక్మాన్ లైన్ కూడా బ్రిటిష్ టైంది, అది ఎదిరవ్వాల్సి వస్తుంది, ఇష్యూ అవుతుంది. చైనా ఏమంది. సో ఇప్పుడు బాలెన్షా వచ్చినప్పుడు ఇంకా అగ్రెసివ్ గా చేస్తున్నాడు. టు ది ఎక్స్టెంట్ ఇది మాది అనడమే కాదు, ఆయన ఏమన్నారు, మీరు మానస సరోవర్ యాత్ర చేయకండి అన్నారు. ఇప్పుడు జూలై ఆగస్ట్ లో మానస సరోవర్ జరుగుతుంది, మేలో మొదలు పెట్టాడు. ఎల్లకండి అన్నాడు. ఎట్లా అంటాడు, ఎల్లకండి ఎట్లా అంటాడు, అది అనడం మొదలు పెట్టాడు. అది కాకుండా నిన్న ఏదో చాలా గొప్ప అనుకొని వెళ్ళి అనేసిన మాట ఏంటి, దట్ మీరే కాదు మేము ఆక్రమించుకున్నాం మిమ్మల్ని అన్నాడు. దానికి మ్యాసివ్ బ్యాక్లాష్ వచ్చింది. ఎందుకంటే మామూలుగా ఒక నేపాలీ స్టాండ్ పాయింట్ లో ఇన్నాళ్ళు ఎవరన్నా కూడా భారత్ ఆక్రమించుకుంది అంటారు, కానీ మేమైతే వీఆర్ గుడ్ బాయ్స్ అంటారు. ఫర్ ద ఫస్ట్ టైం అంటే మేము ఆక్రమించుకున్నాం అనేసరికి మరి నువ్వు ఏ మొహంతో అడుగుతున్నావు నువ్వు లిపులేఖ్ని. సో మొత్తం నరేటివ్ వాళ్ళకి అగేన్స్ట్ అవుతుంది. అయ్యేసరికి ఇప్పుడు అక్కడ ఉండే లోకల్ వాళ్ళందరూ ఆయనకు వ్యతిరేకంగా ఉన్నారు. జ్ఞానేంద్ర షా వాళ్ళ మొనార్క్ అతను కూడా వ్యతిరేకంగా మాట్లాడారు. ఏ జెన్జీ వల్ల ఆయన పవర్కి వెళ్ళారు, ఆ జెన్జీ నెలను ఇప్పుడు దిగిపో అని చెప్తున్నారు. అండ్ ఏ జెన్జీ వాళ్ళు కేపీ శర్మ ఓలి వాళ్ళు పోలీస్ బ్రూటాలిటీ వాడారు అన్నారు. మళ్ళా బాలెన్షా అదే జెన్జీ మీద మళ్ళీ పోలీసు దాడులు చేయించారు, కొట్టించాలి ఇవన్నీ మళ్ళీ చేయించారు. కొన్ని రోజుల క్రితం ఎంక్రోచ్మెంట్ డ్రైవ్ అని ఒకటి చేశారు, యాంటీ ఎంక్రోచ్మెంట్ డ్రైవ్. షాప్స్ అవన్నీ పేవ్మెంట్స్ పెట్టింది. వాళ్ళందరి మీద కూడా బాలెన్షా పోలీస్ వెళ్ళి లాఠీ చార్జ్ చేయించాలి. వాళ్ళకు ఉండేటటువంటి ఈ సరుకులన్నా ఏమన్నా అవి కొట్టేసుకుని పోలీసులు దొంగలించుకుని వెళ్ళిపోతున్నారు. సో బాలెన్షా మీద చాలా మటుకు ఇంకా చాలా క్రిటికల్ గా తనకి అగేన్స్ట్ అనేది అయిపోతుంది. అయితే మొన్న పార్లమెంట్ లో మాట్లాడుతూ ఈ లిపులేఖ్ గురించి మాట్లాడుతూ దీంట్లో యూకే కూడా ఇన్వాల్వ్ కావాలి అని అన్నారు. అంటే ఒక ఇంటర్నేషనల్ ఇష్యూ చేయాలి, ఇంకా పెద్ద చేయాలన్నా ఆయన ఎందుకు ఆ మాట అన్నాడు? అది డెఫినెట్ గా భారత్ ని రెచ్చగొట్టడానికి. ఎందుకంటే భారత్ ఎప్పుడైనా కూడా ఏమంటుంది, దట్ మా ఇష్యూస్ మా నేబర్స్ ఇట్ ఇస్ బైలేటరల్. మాకు పాకిస్తాన్ కి మధ్యలో కశ్మీర్ ఇస్ అ బైలేటరల్ ఇష్యూ, మేము చేసుకుంటాం, మీకు అనవసరం. దానికి పాకిస్తాన్ రెచ్చగొట్టడానికి ఏం చేస్తాడు, మొన్ననే యూరోపియన్ యూనియన్ వాళ్ళతో ఇస్లామాబాద్ లో టాక్స్ జరిగింది, నిన్ననే జరిగింది. యూరోపియన్ యూనియన్ వాళ్ళతో వెళ్ళి కశ్మీర్ గురించి వాళ్ళు మాట్లాడి జమ్మూ కాశ్మీర్ మీద ఒక జాయింట్ స్టేట్మెంట్ ఇష్యూ చేయించారు. సో భారత్ ఏం చెప్తుంది, మన ఇద్దరు మధ్యలో విషయం మన ఇద్దరం చూసుకుందామంటే వాళ్ళు కాదు వీధిలోకి తీసుకెళ్తాను పాకిస్తాన్ అంటాడు. అది మనకు నచ్చదని తెలుసు. బాలెన్షా కూడా అదే చేస్తుంది. దట్ ఇది మన ఇద్దరు మధ్యలో బయలేటరల్, మనం మాట్లాడుకుంటామంటే ఆ బయలేటరల్ ఎట్లా అవుతుంది, అప్పట్లో బ్రిటిష్ వాళ్ళు చేసింది కాబట్టి బ్రిటిష్ వాళ్ళని పిలవండి అంటాడు. సో అట్లయితే మీరు అప్పుడు ఈస్ట్ ఇండియా కంపెనీ పిలవాలి, ఈస్ట్ ఇండియా కంపెనీ పిలువు, ఎందుకు బ్రిటిష్ గవర్నమెంట్ ఎందుకు? అండ్ అన్ఫార్చునేట్లీ ఆయనకి ఇప్పుడు ఈస్ట్ ఇండియా కంపెనీ ఓన్ చేసేది యూకేలో, ఇండియానే ఓన్ చేస్తున్నాడు అక్కడ. రైట్. సో అట్లా ఇంటర్నేషనల్స్ చేద్దామని ఇది కూడా చాలా మటుకు చెప్పాలంటే నా అభిప్రాయంలో యుఎస్ చెప్పి చేస్తున్న పని. అంటే ఆర్ యుఎస్ బేస్డ్ థింక్ ట్యాంక్స్ ఆర్గనైజేషన్స్ చెప్తున్నాయి, ఇది పుష్ చేయను, భారత్ కి నచ్చది మాట నువ్వు అనేది. సో దాని వల్లనే మీరు గమనిస్తే ఐ థింక్ బాలెన్షాకి పాపులారిటీ పడిపోయి ఇప్పుడు పిఎం లాగా దిగిపో అని చెప్పి విత్ ఇన్ 30 days ఆఫ్ పవర్ ఆయనకుండే మినిస్టర్స్ కొంతమంది రిజైన్ చేయాల్సిన అవసరం వచ్చి ఇవన్నీ జరుగుతున్నాయి. కాబట్టి ఆయన ఉండే రాష్ట్రీయ స్వతంత్ర పార్టీ చీఫ్ రబీ లమిచాని అని అతను ఇప్పుడు ఇండియాలో ఆయన ఇప్పుడు 5 days టూర్కి వచ్చాడు. సో అంటే ఇప్పుడు ఏమన్నా అంటే మనము బాలెన్షాని దించడం కోసం మనం ఇండియా సపోర్ట్ తీసుకుంటాడా, అసలు ఏంటి ఇప్పుడు నెక్స్ట్ పొజిషన్ స్టెప్ ఏంటి, ఇండియా స్టెప్ ఏంటి, నేపాల్ స్టెప్ ఏంటి? ఇప్పుడు బేసికల్ గా బాలెన్షా క్లియర్ కట్ గా యుఎస్ వాళ్ళ సపోర్ట్ వల్ల వచ్చాడు. ఇది ఎందుకు చెప్పగలమంటే ఇంతకు ముందు కాత్మండు మేయర్ లాగా ఉన్నప్పుడు కూడా
యుఎస్ అంబాసిడర్ ఈ మేయర్ అయి ఉంటే ఈయనని పిలుచుకొని ఎంబసీకి పిలుచుకొని ఈయనతో పాటు మీటింగ్స్ అని చెప్పి ఇవన్నీ చెప్పి ట్రైనింగ్స్ ఏవో ఇచ్చాను ఇవన్నీ చెప్పి చేశారు. ఎందుకు ఆయనకి ఇతని మీద ఇంట్రెస్ట్ అప్పటి నుంచి? ఇంకోటి ఆయన మీరు గమనిస్తే ఆయన కూడా బాలెన్ షా ర్యాపర్ లాగా వచ్చి యాంటీ గవర్నమెంట్ సాంగ్స్ పాడుకొని ప్రామినెన్స్ వచ్చారు. అదే ప్రయత్నం భారత్ లో కూడా జరిగింది. సిద్ధు మూసేవాలా అని అతను ఆయన వచ్చి కొంచెం పంజాబీలో పాటలు బాగుంటాయంటారు కానీ అట్ ద సేమ్ టైం కొంచెం యాంటీ గవర్నమెంట్ యాంటీ ఎస్టాబ్లిష్మెంట్ స్టాన్స్ లో పాడేవాళ్ళు. ఆయన కూడా ఖాళిస్తానీ ఫండింగ్ అంటారు. ఖాళిస్తానీ ఫండింగ్ కూడా మీరు చూస్తే కెనడా యుఎస్ వాళ్ళు వాళ్ళ సపోర్ట్ లో జరుగుతుంది. సో ఎసెన్షియలీ సేమ్ మోడల్. కానీ సిద్ధు మూసేవాళ్ళని ఇక్కడ బిష్నాయ్ గ్యాంగ్ వాళ్ళు చంపేస్తారంటారు. బాలెన్ షా సంహవ్ ప్రైమ్ మినిస్టర్ అయ్యాడు అక్కడ. సో ఎసెన్షియలీ ఏంటంటే అక్కడ యుఎస్ ఎక్స్పెరిమెంట్ జరుగుతుంది. అది ప్రజలకి నచ్చట్లా, పబ్లిక్ కి నచ్చట్లా. డెఫినెట్ గా ద పబ్లిక్ ఇస్ నౌ డిస్లైకింగ్ హిమ్. ఆయన చేసే పనులకి యంగ్ గై ఫాస్ట్ గా రైజ్ అయ్యాడు. సో మన ప్రభుత్వం కూడా ఏం చేయక్కర్లా. ఎవడెంత ఫాస్ట్ గా రైజ్ అవుతాడు అంత ఫాస్ట్ గా పడిపోతాడు. చిన్నగా అడుగు వేసుకుంటూ వెళ్ళేవాడే వాళ్ళే బాగా గ్రోత్ సస్టైన్ అవుతుంది, మిగతా వాళ్ళు సస్టైన్ అవ్వదు. సో డెఫినెట్లీ ఈయన రబీల్ అమిచాని అతను గమనించాడు దట్ మనకి అగేన్స్ట్ అయిపోతున్నది. డెఫినెట్ గా ఆల్రెడీ ఒక రౌండ్ కేపీ శర్మ ఓలీతో చేసిన అటువంటి సూత్రం మన మీద కూడా వాడచ్చు. సో మనం ఇప్పుడు ఏం చేయాలి? న్యూట్రలైజ్ చేయాలి, బ్యాలెన్స్ చేయాలి. ఎందుకు బ్యాలెన్స్ చేయాలి? బాలెన్ షా పెట్టిన రూల్స్ లో భారత్ నుంచి భారత్ కి నేపాల్కి జరిగే ట్రేడ్ $11 బిలియన్. దాంట్లో $10 బిలియన్ మనం ఎక్స్పోర్ట్ చేస్తాం నేపాల్కి. $1 బిలియన్ మాత్రమే నేపాల్ మనకి ఎక్స్పోర్ట్ చేస్తుంది. మన నుంచి వచ్చే $10 బిలియన్ వర్త్ గుడ్స్ కూడా ఆయన టారిఫ్స్ పెడదామని ట్రై చేశారు. అట్లాగే బార్డర్ ఏరియాస్ లో ఓపెన్ బార్డర్స్ ఉంటాయి. చాలా మంది ఫ్యామిలీస్ ఇటు అటు ఉంటారు, మూవ్ అవుతుంటారు. ఉత్తరాఖండ్కి నేపాల్కి మూవ్ అవుతూ ఉంటారు చాలా మంది. అది కూడా ఆయన ఆపడానికి ప్రయత్నించి మీ రిక్షాలు అలౌడ్ కాదు, మా రిక్షాలు అక్కడికి అలౌడ్ అని చెప్పి అవన్నీ చాలా పిచ్చి పని చేశారు. సో దానికి ఇప్పుడు ఈయన ఒక బ్యాలెన్సింగ్ యాక్ట్ జరుగుతుంది. ఇన్ఫాక్ట్ ఈయన ఎంటర్ అయిన వెంటనే మీరు చూస్తే బీజేపీ ప్రెసిడెంట్ నితిన్ నబీన్ జీతో కూడా మీటింగ్ జరిగింది. నో బీజేపీ అని చెప్పి ఒక చిన్న ప్రోగ్రామ్ కూడా పెట్టుకొని పార్టీ టు పార్టీ, నాట్ జస్ట్ గవర్నమెంట్ టు గవర్నమెంట్, అక్కడ ఉన్న ఆర్ఎస్పీ బీజేపీ వీళ్ళిద్దరి మధ్యలో ఆర్గనైజేషన్ ఇన్ఫర్మేషన్ షేరింగ్, ఆర్గనైజేషన్ అండర్స్టాండింగ్, లింక్స్ పెంచుకోవటాలు పార్టీ లెవెల్లో కూడా చేశారు. బికాస్ వచ్చిన రబీల్ అమిచాని హీస్ ద ఫౌండర్ అండ్ ద చీఫ్ ఆఫ్ ద పార్టీ. అదే కాకుండా ఇఫ్ యూ రిమెంబర్ ఇంతకు ముందర ప్రభుత్వంలో హీ వాజ్ ఆల్సో ద హోమ్ మినిస్టర్. హోమ్ మినిస్ట్రీ రోల్ ఉంది. సో ఆయనకి నెక్స్ట్ మీటింగ్ అమిత్ షాజీతో మీటింగ్ జరిగింది. జనరల్ గా అమిత్ షాజీ ఫారిన్ పీపుల్ తో ఎక్కువ మాట్లాడారు, కానీ ఇంత పెట్టుకున్నారు, ఇంత మాట్లాడారు. ఏం మాట్లాడి ఉండొచ్చు ఆయనతో అంటే డెఫినెట్ గా మనకి తెలిసిందే, మన పోరస్ బార్డర్ అయ్యేసరికి మనకి ఈ కౌంటర్ ఫిట్ మనీ రావడం ఒక ఇష్యూ ఉంది, డ్రగ్ ట్రేడ్ ఒక ఇష్యూ ఉంది, ఇంకోటి క్యాటిల్ స్మగ్లింగ్. అది మెజారిటీ వెస్ట్ బెంగాల్ నుంచి బంగ్లాదేశ్కి వెళ్ళేది. ఇప్పుడు వెస్ట్ బెంగాల్ కంట్రోల్ గ్రిప్ వచ్చేసింది. సో ఇప్పుడు మనకున్న ఒకే ఒక లూస్ పాయింట్ నేపాల్ బార్డర్.